అప్పుడు మనకి ఏం లేదండి. వెళ్ళామా, ముందు దొరికినోడిని ఆడుకున్నామా, ఆ టైంలో నవ్వుకున్నామా, పడ్డ సినిమా చూసామా, సండే అయితే క్రికెట్ ఆడామా, అంతే తప్ప టార్గెట్ కానీ గోల్ కానీ ఏమీ లేదు. నేను 10th తర్వాత మానేశాను స్టడీ. మానేసిన తర్వాత నేను కూరగాయల వ్యాపారం చేశానండి. అమ్మ నాన్న కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు. నేను కూడా 8th నుంచే కూరగాయల వ్యాపారం అలవాటు. 10th అయిపోయిన తర్వాత నేను కంప్లీట్ కూరగాయల వ్యాపారంలో ఉన్నాను. నాకు సినిమా ఆర్టిస్ట్ అవ్వడానికి కూరగాయల వ్యాపారం కూడా చాలా ప్లస్ అయిందండి. ఎందుకంటే మార్కెట్లో ఎలా ఉంటుందంటే, ఒక చారాన కొత్తిమీర అమ్మాలంటే, 25 పైసల కొత్తిమీర అమ్మాలంటే 100 మాటలు చెప్పాలి వచ్చిన కస్టమర్కి. ఇది వాడిపోలేదు, బాగుంది, ఎండ తగిలిందని కొనుక్కోవాలి. అంటే కస్టమర్ని నమ్మించడానికి 100 మాటలు మాట్లాడాలి రూపాయి వస్తూ అమ్మడానికి. దాంతో ఎక్కువ మాట్లాడడం అలవాటు నాకు. మళ్ళీ నేను కొంచెం బ్లాక్గా బొద్దుగా నల్లగా ఉంటాను. అందరూ బాబుమోహన్ అనేవాళ్ళు చిన్నప్పుడు నన్ను. బాబుమోహన్ బామ్మరిది అనేవాళ్ళు నన్ను. అంటే చిల్లర వ్యాపారంలో ఇటువంటిది ఏంటంటే ఎలా ఉంటుందంటే, మన తోటి వ్యాపారస్తుల్ని బావ అని, మామ అని, అత్త అని అలా పిలుస్తారు. అందులో నన్ను బామ్మరిది అని పిలిచేవాళ్ళు అందరూ, బాబుమోహన్ బామ్మరిది అని. అలా నాకు కొంచెం పెరిగింది. అప్పుడు నా ఓవర్ ఫ్లో అనమాట. మాట్లాడుతూనే ఉండేవాడిని, అరిచే ఉండేవాడిని. నాకు ఫ్యాన్స్ ఉండేవాళ్ళు అప్పుడు, వాడిని తీసుకురంటారు ఊరికే సరదాగా. అలా నాకు ఒక ఐడెంటిటీ తెలియకుండానే ఏర్పడింది. ఆ టైంలో నేను మార్షల్ ఆర్ట్స్ చేశాను. నేను షాలిన్ కుంఫు మాస్టర్ని, 2 టైమ్ నేషనల్ ఛాంపియన్. నాకు ఒక 80 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అంటే ఇంత చిన్నగా ఉండి, పొట్టిగుండి, అంటే మార్షల్ ఆర్ట్స్ అంటే కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఉండేది. మాస్టర్ వచ్చాడంటే అలా చేతులు కట్టుకొని ఎంత పెద్ద లైన్ నిలబడి ఆ రెస్పెక్ట్ ఉండేది. అదంతా నాకు కొంచెం సపరేట్, అది కొంచెం తెలియకుండానే వెళ్ళిపోయింది. కొంచెం నాకంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి, నాకు 10 మంది విష్ చేయాలి, అలా తెలియకుండా సినిమాలోకి వెళ్ళిపోవాలని ఒక ఫీల్. ఆ ఫీల్ తోటి పారిపోయి వచ్చేసాను. ఏమి తెలియదు యాక్చువల్గా. సినిమా ఇండస్ట్రీలో కెమెరామెన్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, 24 క్రాఫ్ట్స్ పనిచేస్తాయి, ఏమీ తెలీదు. సినిమా యాక్టర్ అవ్వాలి అదొకటే తెలుసు. వచ్చాను, ఓ 300 ఉండిందండి. బస్ ఎక్కాను, ఇమ్లీబన్లో దిగాను. ఒక 3 రోజులు ఇమ్లీబన్లోనే ఉన్నాను బస్ స్టాప్లో. డబ్బులు అయిపోయి కట్ చేసి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాను. అన్నపూర్ణ స్టూడియో గేట్ ముందు నాలాగా పారిపోయి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో అలా ఉండడం అనమాట. వాళ్ళకి ఏంటంటే డైలీ దినచర్య ఏంటంటే, డైలీ 8 o'clock అవగానే అందరూ వచ్చేసి అన్నపూర్ణ గేట్ ముందు ఉండేవాళ్ళం. ఈ సెట్స్ వేసేవాళ్ళు ఫ్లోర్లో. అన్నపూర్ణ స్టూడియోలో సెట్స్ వేస్తే ఆ సెట్స్ విప్పేటప్పుడు కానీ వేసేటప్పుడు కానీ లేబర్స్ కావాలి, కుర్రాలు కావాలి. అటువంటి టైంలో మేము వెళ్ళేవాళ్ళం అన్నమాట. అలా వర్క్ దొరికిన రోజు వర్క్ ఉంటుంది, 11 o'clock వరకు వర్క్ ఉంటుందా లేదని తెలుస్తుంది. అది అయిపోయి 11 తర్వాత మెల్లిగా నడుచుకుంటూ పెద్దమ్మ గుడికి వచ్చేవాళ్ళు. పెద్దమ్మ గుడిలో ఏంటంటే మంగళవారం శుక్రవారం అన్నదానాలు. మంగళ శుక్ర లంచ్ నో ప్రాబ్లం. ప్రతి అన్నదానానికి అదే బ్యాచ్ వెళ్ళేవాళ్ళు. రెగ్యులర్గా వెళ్ళి 200 అదే బ్యాచ్. హాయ్ ఏదో పెళ్ళికి వెళ్ళినట్టు మేము. మిగతా రోజుల్లో ఫంక్షన్ చేసుకుంటారు. పెద్దమ్మ గుడి ఎప్పుడు ఏదో ఫంక్షన్ చేసుకుంటారు. నీట్గా డ్రెస్ ఉంటే డైరెక్ట్ వెళ్ళి తినడం, లేకపోతే వెయిట్ చేసి అలా చేసి తినడం, అది కూడా లేకపోతే పస్తాయి. ఇంకా అలా తిరిగి అలా ఫిల్మ్నగర్ అంతా సాయంత్రం వరకు తిరిగి కలలు అనమాట. అరే రజనీకాంత్ ఇలా వెళ్ళాడు. ఆకలి చాలా క్రూషియల్ మూమెంట్స్ ఉన్నాయి చెప్పాలంటే. అంటే చెప్తే ఇంకా బాగా అది తలుచుకుంటే ఏడుపు వచ్చే విషయాలు ఉంటాయి అన్నమాట. ఒకసారి ఏంటంటే, నాతో భాస్కర్ అనే ఫ్రెండ్ ఉన్నాడండి, మా ఊరోడే, సేమ్ నా అలాగే పారిపోయి వచ్చాడు, ఏం తెలియదు. వాడు ఏంటంటే ఆల్రెడీ 2 days అయిందండి మేము భోజనం చేసి. సడన్గా మాకు ఒక పని దొరికింది. సారథి స్టూడియోలో ఇది యాడ్ నైట్ వర్క్. 6 o'clock వెళ్తే మార్నింగ్ 6 వరకు 100 రూపాయలు ఇస్తారు. ఈవినింగ్ టిఫిన్ పెడతారు, నైట్ భోజనం అంటే 9 గంటలకి. మళ్ళీ నైట్ అంతా టీసీ ఇస్తారు, పొద్దున్న డబ్బులు ఇస్తారు. 2 days మేము తినలేదు కాబట్టి వెళ్ళాము. వెళ్ళగానే టిఫిన్ కుమ్మాడు మావాడు. నైట్ మటన్ ఫుల్ కుమ్మేశాడు. తెల్లారి పని చేసాము, మళ్ళీ 90 రూపీస్ వచ్చింది. మళ్ళీ బయటకు వచ్చి సారథి దగ్గర టకాటక దోశలు ఇడ్లీ మొత్తం కుమ్మేసాం. వాడికి ఏంటంటే 2 days తినకపోయేసరికి టాయిలెట్ క్లియర్గా లేకుండా పట్టేసింది. ఏదో స్టక్ అయిపోయి వాడికి టాయిలెట్ రావట్లా. దాంతో గ్యాస్ ఫామ్ అయ్యి కడుపు ఉబ్బిపోతుంది. ఫిల్మ్నగర్లో తిరుగుతున్నాం అప్పుడు. కడుపు ఉబ్బిపోతుంది, వాడు తట్టుకోలేకపోతున్నాడు. అప్పటికే మేము దాదాపు మాకు 180 రూపాయలు 100 రూపాయల దాకా ఖర్చు అయిపోయింది. అటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఫిల్మ్నగర్ అంతా తిరిగి ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బతిమలాడి ఇలా అయిపోయింది సార్ ప్రాబ్లం అంటే, మళ్ళీ డాక్టర్ ఏదో టాబ్లెట్ ఇచ్చేసి క్లియర్ చేస్తే, అంటే ఏంటంటే ఏదో చిన్న ఎముక మటన్ బొక్క అడ్డం పడి వాడికి టాయిలెట్ క్లియర్ అవ్వాలి. 1 గంట 2 గంటలు చేస్తే మీకు పోయేవారు బాబు అని ఇటువంటి సిచ్యువేషన్స్ ఉండేవి. కానీ ఆ టైంలో బాధేసేది కాదు. చిరంజీవి గారు ఇంత కష్టపడి వచ్చారంట, రజనీకాంత్ గారు డ్రైవర్ చేసి వచ్చారంట, అరే నెక్స్ట్ ఆ బంజ్ నాది, ఈ బిల్డింగ్ నాది, ఈ కలర్లోనే ఉండాలని తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ ఉండేది కాదు. మళ్ళీ అప్పుడు మనకంటే ఏం ఇమేజ్ కాదు, మన ఎవడు గుర్తుపట్టాడు, ఇక్కడ ఎవరు తెలియదు. ఇక్కడ ఉంటే ఇక్కడే పడుకుంటాం, అక్కడుంటే అక్కడ పడుకుంటాం, ఎవడు అండు. ఇప్పుడంటే వేణు అంటే 10 మంది గుర్తుపడతారు. మనం నడుచుకుంటూ వెళ్తే బాగోదు, కారు లేకపోతే ఇబ్బంది. ఇప్పుడు కమిడీని నడుచుకుంటూ వెళ్తాడనే ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు అసలు ఏమీ లేదుగా. నడుచుకుంటూ జూ పార్క్ దాకా వెళ్ళేవాళ్ళం, చార్మినార్ దాకా వెళ్ళేవాళ్ళం. లేట్ అయితే అక్కడే పడుకుంటాం, పెద్ద ప్రాబ్లం లేదు. మనకు స్నానం చేయాలి, ఇది చేయాలి రూమ్కి వెళ్ళాలి, అది ఏమి ఉండదు కదా.
అలా వెళ్ళిపోయేది. ఇప్పుడు చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ అనమాట. వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది, ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పుడు సినిమా ఇప్పుడు డైలీ టీవీలో ఏదో సినిమా వస్తుంటుంది, ఏదో కామెడీ క్లిప్ వస్తుంటుంది, ఏదో రకంగా పేపర్లో వస్తుంటుంది, ఇంటికి జనాలు వస్తుంటారు, మీ అబ్బాయితో ఫోటోలు దిగాలి, వాళ్ళకి జస్ట్ కామన్ అయిపోయింది. బట్ వెరీ వెరీ హ్యాపీ అనమాట వాళ్ళు. నాకు అలా చాలామంది ఎదురయ్యారండి. ఒకటే చెప్పాను, ఇది చాలా కష్టమైన ఫీల్డ్ బాబు, వెళ్ళిపో, అట్రాక్షన్ ఇది, ఊరికే వెళ్ళిపో అని చెప్తాను. లేదన్నా చాలా కష్టపడిపోతాను, అది చేస్తాను ఇది చేస్తాను అంటారు. నువ్వు నిజంగా కష్టపడి ఇక్కడ ఉండాలి, సాధించాలి అనుకుంటే మాత్రం నేను వెళ్ళమన్నా నువ్వు వెళ్ళవు, నేను నీకు సాయం చేయను అంటున్నాను, అయినా నువ్వు వెళ్ళవు. ఎవరినో దగ్గర సాయం చేసుకొని ఇక్కడే ఉంటావు. అంత కసి ఉండాలి ఇక్కడ. ఒకరిని నమ్ముకొని ఇక్కడ ఉండకూడదు, నిన్ను నువ్వు నమ్ముకొని ఉండాలి, ఫస్ట్ పాయింట్ అది. దాని తర్వాత ఇప్పుడు మామూలుగా ఒక 10 సంవత్సరాలు చదువుకుంటే ఏదో ఒక జాబ్ వస్తుంది మీకు. ఇండస్ట్రీలో 10 సంవత్సరాలు కష్టపడ్డా, 20 సంవత్సరాలు కష్టపడ్డా లైఫ్ వస్తుందో రాదో తెలియదు. 1 ఇయర్లో రావచ్చు, 20 ఇయర్స్ తర్వాత కూడా రాకపోవచ్చు. గ్యారంటీ లేని ఫీల్డ్ ఇది. అంటే ఇక్కడికి వస్తే ఫ్యామిలీ, పండగలు, ఫ్రెండ్స్, ఇల్లు, పిల్లం అన్నీ మర్చిపోయి వస్తేనే ఇక్కడ లైఫ్. అలా వచ్చినా కూడా మీకు వస్తుందా లేదా గ్యారంటీ లేదు అని ముందు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తాను. ఆ తర్వాత కూడా వాడు ఎగ్జైట్ అయ్యి ఉంటే కనుక నా తరపున ఏదైనా చేస్తాను. ఫస్ట్ వృత్తి కాబట్టి చేయాలండి, వృత్తి కాబట్టి చేయాలి. ఇప్పుడు నేనున్న స్థాయికి ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక డైరెక్టర్ ఏది కావాలంటే అది నేను ఆయనకి ఇవ్వాలి. ఇది వద్దండి, ఇది నేను చేయనని చెప్పే రేంజ్ నాది కాదు. అయినా కూడా సాధ్యమైనంత వరకు నీట్గా ఉండడానికి ప్రయత్నిస్తుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దర్శకుడు ఒక సీన్ రాసుకుంటాడు, అది ఏదైనా కానివ్వండి, ఆయన సబ్జెక్టు, ఆయన సింక్కు సంబంధించి ఆ కథానుసారంగా ఒక ఆర్టిస్ట్ వచ్చి ఇలా చేస్తాడని రాసుకుంటాడు. దాన్ని మనం వచ్చి ముందు ఆయన విజన్ని మనం సాటిస్ఫై చేయాలి. ఆయన ఏదైతే అనుకున్నాడో అది చేసి చూపించాలి. ఆయన సాటిస్ఫై అయ్యే విధంగా ఇలా కాదు సార్, ఇలా వెళ్తే బాగుంటుందని ఆయన ఒప్పుకుంటే కనుక మార్చి చేయొచ్చు. లేకపోతే డైరెక్టర్ ఏదనుకుంటే అది చేయాలి. కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు ఒక సీన్ నేను ఒక వేరియేషన్ చెప్తాను, మీరు ఇది ఈ వేరియేషన్ కాదు, ఇలా వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. లేదు ఇలా వెళ్ళాలని నేను డైరెక్టర్ అంటాను, మీకు నచ్చదు, బట్ నేను డైరెక్టర్ కాబట్టి మీరు చేయాలి. అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డబ్బు సంపాదనే మెయిన్ కాదనిపిస్తుంది నాకు. చక్కని ఇల్లు, ఒక కారు, కొంచెం బ్యాక్ బ్యాలెన్స్ ఉంటే చాలు. డబ్బు సంపాదన ఎందుకు కోట్లు సంపాదించిన తర్వాత మనం దాన్ని ఏం చేయలేం. కొంత ప్రేమ అనుబంధాలు కావాలి, మెయిన్ ఫ్రెండ్షిప్ అనేది కావాలి. ఒక భార్యతోటి, ఫ్యామిలీతోటి, మదర్తోటి, తమ్ముడితో ఆ రిలేషనే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. కాబట్టి డబ్బు అంటే ఏముందండి, మీకు 2 కోట్లు ఇస్తే నెల రోజులు ఎంజాయ్ చేస్తారు, దాని తర్వాత బోర్ కొట్టుద్ది, దాని తర్వాత మళ్ళీ తల్లిదండ్రులే గుర్తొస్తారు. కాబట్టి నాకు ఫస్ట్ రాంగ్, బతకడానికి డబ్బు కావాలి, డబ్బు కోసం బతకూడదని నా ఫీలింగ్. రీసెంట్లీ అండి 9 months అయింది. యాక్చువల్గా ఏదో ఇందాక చెప్పాను కదా మీకు, దేవుడు రాస్తాడని. అలాగా చాలా తిరిగేవాళ్ళం, చాలా తిరిగేవాళ్ళు. కానీ నాకేంటంటే కొంచెం భయం ఎక్కువ, తిరిగేవాడిని కానీ దాని తర్వాత స్టెప్ చేయలేకపోయేవాడిని. అంటే నాకేంటంటే కరెక్ట్ నేను 18 yearsకి వచ్చానండి ఇండస్ట్రీకి. 18 yearsకి వచ్చి నేను 24 yearsలో 25లో ఆర్టిస్ట్ అయ్యాను. ఈ మిగతా గ్యాప్ అంతా స్ట్రగుల్ టైం. ఈ స్ట్రగుల్లో నేను అసిస్టెంట్గా చేశాను, చిత్రం సీన్కి టచ్ అప్ బాయ్గా చేశాను 1.5 year. 2 గుండెల చప్పుడు అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. చూడాలనుంది, పెళ్లి పీటలు, ఆటో డ్రైవరు, పండగ సినిమాలకి ఆర్ట్ బాయ్, సెట్ అసిస్టెంట్గా చేశాను. ఇదంతా స్ట్రగులే అనమాట, రూమ్ రెంట్ గడవలేని పరిస్థితే. ఈ టైంలో లైటింగ్ కొట్టాలి, అమ్మాయిలు బిమ్మాయిలు ఆలోచన లేదు. ఊరు నుంచి వచ్చాము, సినిమా ఫీల్డ్లో ఏం చేస్తున్నాము ఏంటి, నెల అయితే రూమ్ రెంట్ వస్తుంది, సాయంత్రం అయితే ఓన్ చేయాలి, ఇదే సిచ్యువేషన్ తప్ప అమ్మాయిల గురించి ఆలోచన లేదు. వన్స్ ఆర్టిస్ట్ అయిన తర్వాత అంత ఇంత దేవుడి వల్ల కొంచెం ఇమేజ్ వచ్చింది. ఇమేజ్ వచ్చిన తర్వాత మనం అందరితో ఫ్రెండ్లీగా ఉండలేము, ఎవరో ఒకరు ఉంటారు అంతే తప్ప రెగ్యులర్గా అందరు అబ్బాయిలు చేసినట్టు మనం చేయలేము. ఎందుకంటే సినిమా ఆర్టిస్ట్ అనే ఒక ఇమేజ్ ద్వారా వచ్చిందనో, లేకపోతే ఏమైనా అయితే మళ్ళీ మనం పబ్లిసిటీ అయిపోయి నేమ్ పాడైపోద్దేమో, 2 రోజులు కష్టపడితే లైఫ్ వచ్చిందని పాడు చేసుకోకూడదు అని అలాగే అక్కడే అయిపోయింది తప్ప పెద్దగా తిరగడం అంటూ లేదు.